आशीष अपना टाइम आ गया. హే హే అరే హే మీకు కూడా చేతులు ఊపుతాం బస్ అరే బాగున్నారా గైస్ వెరీ ఎక్సైటెడ్ టు బీ హియర్. అంటే నేను కొంచెం బేసిక్గా గత 4-5 డేస్గా పిచ్చ సెలబ్రేషన్స్లో ఉన్నా. సో నేను కొంచెం ఊపులో ఏదో తప్పుగా మాట్లాడిస్తే నాకు క్షమించండి, ముందే చెప్పుకుంటున్నాను. ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ టు బీ హియర్. సత్య నాకు చాలా మంచి ఫ్రెండ్. ఈ మధ్య నన్ను కలవట్లేదు సత్య, చాలా బిజీ అయిపోయాడు. ఇటు నార్త్ ఇటు సౌత్ అన్ని డైరెక్షన్స్లో కూడా. ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుంది కంగ్రాచులేషన్స్ టు డైరెక్టర్ గారు. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మైనా. సో మీరు మైనా లాగానే తెలుగులో పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారులందరికీ కూడా ఐ హోప్ యూ గెట్ అ బిగ్ బ్లాక్ బస్టర్. గుడ్ లక్ చామ్స్ చాలామంది ఉన్నారు ఈ సినిమాలో. సో ఐ హోప్ ఇట్ వర్క్స్ అవుట్ ఫర్ యూ. మై డియర్ 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 బేబ్ బ్రదర్ కాలభైరవ, ఐ లవ్ యూ మ్యాన్. మేము కరెక్ట్గా చెప్పాలంటే సంవత్సరానికి 3 సార్లు కలుసుకుంటాం. ఎప్పుడైనా కీరవాణి గారు కలిసినప్పుడు, ఎప్పుడైనా జైపూర్లోనే ఎక్కడో పెళ్ళిలో కలిసినప్పుడు, లేదా ఇలా ఆడియో లాంచ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ప్రతిసారి కలుసుకున్నప్పుడు అనుకుంటాం కలిసి కాఫీ తాగాలి, కలిసి మాట్లాడుకోవాలని. తను అనుకుంటాడు, నేను అనుకుంటాను. బట్ హీ డజంట్ నో దట్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్. అండ్ ఇందాక చెప్పాడు సత్య, ఖచ్చితంగా ఈ సినిమా పాటలు మీరు ప్లేలిస్ట్లో యాడ్ చేసుకుంటారని. నేను ఆల్రెడీ యాడ్ చేసేసుకున్నాను ఇందాక అక్కడ కూర్చొని ఉన్నప్పుడు. జెన్యున్గా చెప్తున్నాను అన్నమాట, ఏదో సినిమా డైలాగ్ కాదు. సో గైస్, బాగుంటాయి పాటలు. అర్జెంట్గా ఇప్పుడు బయలుదేరేటప్పుడు వినండి, ఓకేనా? ప్రామిస్. అది ముగ్గురే ప్రామిస్ చేశారబ్బా. అది మ్యాటర్. సుమా ఇందాక అంటోంది కొంచెం తమన్నా గారు ఉన్న కలర్కి ఓవర్ ఎక్స్పోజర్ అయిపోతూ ఉంటుంది, లైట్లు షట్ ఆఫ్ చేయండి అని. తమన్నా, if I am standing next to you, you don't need to turn off the lights. But I want to say that నేను ఎప్పుడో తమన్నాతో యాక్ట్ చేయాలనుకున్నాను. నేను చిన్న యూత్ ఫీల్డ్లో ఉన్నప్పుడు యూఎస్లో యాక్టింగ్ చేయాలని కలగంటున్నప్పుడు హ్యాపీ డేస్ తను చేసి నన్ను ఇన్స్పైర్ చేసింది. మేము 5 to 6 yearsకి ఒకసారి కలుసుకుంటూ ఉంటాం. ఒకసారి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుసుకున్నాం. ఆ తర్వాత ఊపిరిలో నేను స్పెషల్ అపీరెన్స్ చేసినప్పుడు ప్యారిస్లో 1 day విత్ తమన్నా అండ్ హర్ మామ్ వి స్పెంట్. అండ్ మళ్ళీ ఈరోజే కలవడం. మరీ నెక్స్ట్ 5 year గ్యాప్ రాకుండా ఈసారి నా మూవీ సెట్లో కలుసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఇందాకే లక్ష్మీ భూపాల్ గారితో పరిచయం అయింది. సార్, ఐఎమ్ అ బిగ్ అడ్మైరర్ ఆఫ్ యువర్ వర్క్. ఓ బేబీ సినిమా మేము ఒక పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా పెట్టుకున్నాం. మేజర్ సినిమాలో యూత్ సీన్స్ డిజైన్ చేసేటప్పుడు నేను మా ఏడీస్ ఒక పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా పెట్టుకున్నాం. ఆ తర్వాతే మా గురువు గారు అబ్బూర్ గారి దగ్గరికి వెళ్ళాం మేము ఆ డైలాగ్స్తో. ఇన్ఫ్యాక్ట్ ఓ బేబీలో మీరు రాసిన కొన్ని సీన్స్ మాకు ఎంత నచ్చాయంటే మేము ఆ లొకేషన్లోనే మేజర్ షూట్ చేసాం. సో మీరు మేజర్ సినిమాలో, ఓ బేబీ సినిమాలో ఆ ఇల్లు గమనిస్తే యూ విల్ రియలైజ్ ఇట్. అంత నచ్చిన సినిమా, అంత నచ్చిన మాటలు నాకు. ముఖ్యంగా నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్, and I can say this without a doubt, the most talented actor in this entire auditorium గా జనరల్గా సౌత్ ఇండియా, one of the most talented actors. సత్య, కుమ్ముతున్నావు మామ. సత్య ఇలా పబ్లిక్గా శేష్ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను నా ఓన్ సినిమా రిలీజ్ అయినంత హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్తూ ఉంటాడు. కానీ సత్యనే మొహమాటం పడుతూ నన్ను దూరం చేస్తూ ఉంటాడని ఈరోజు కంప్లైంట్ చెప్పుకుంటున్నాను నేను. ఆ కంప్లైంట్ ఏంటంటే, మా ఇద్దరికి మ్యూచువల్ డియర్ ఫ్రెండ్ ఉన్నాడు కాక. హీజ్ అ గ్రేట్ పిఆర్. కాక నాకు ఫోన్ చేశాడు, గుర్తుందా శీతాకాలం ఈవెంట్కి వస్తావా అని. సత్య ఫోన్ చేయలేదు ఫస్ట్ నాకు. నేను ఒక్కటే అన్నాను, కాక నువ్వు అర్జెంటుగా ఫోన్ పెట్టి నేను సత్యకి ఫోన్ చేస్తున్నాను. నేను సత్యకి ఫోన్ చేసి వస్తున్నా అని చెప్పా. దట్ ఈస్ హౌ మచ్ ఐ లవ్ యూ సత్య. నేను హిట్ కొట్టినా, ఫట్టు కొట్టినా, తలకు సొట్ట తగిలిన, ఎప్పుడైనా సరే ఈవెంట్ కాదు, నీకు ఏం కావాలన్నా ఐ విల్ బీ దేర్ బ్రో. ఐ లవ్ యూ సో మచ్. అయితే సత్యాన్ని వేసుకుంటానని ప్రామిస్ చేశాను. సో కొన్ని కంప్లైంట్స్ చెప్పాలి సత్యదేవ్ గురించి. క్షణం సినిమా అప్పుడు మా డైరెక్టర్ రవికాంత్ పేరేపు వచ్చి, బ్రో ఇలా సత్య నాకు ఫ్రెండ్ ఉన్నాడు, మంచి ఓల్డర్ మ్యాన్ క్యారెక్టర్ చేశాడు, మొన్న ఒక చిన్న సినిమాలో చూడని కొన్ని సీన్స్ చూపించాడు.
అరే ఇతనేం పనికి వస్తాడు బ్రో, మనకు కొంచెం లేట్ 20sలో అతను కావాలంటే ఇతనికి 25 బ్రో అన్నాడు. ఓటి అమ్మ భలే కన్విన్స్ చేశాడు మా అమ్మ ఓల్డర్ మ్యాన్గా అనుకున్నా. సో వచ్చాడు, నేను ప్రామిస్ చేసే సత్య క్షణం నాతో నా సినిమాలో విలన్గా చేస్తే, ఇప్పుడు స్పాయిలర్ ఇచ్చేచ్చు కదా క్షణంది, క్షణం సినిమాలో విలన్గా చేస్తే ఫ్యూచర్లో ఐ వుడ్ లవ్ టు డూ అనదర్ బిగ్ ఫిల్మ్ విత్ యూ ప్లీజ్, నేను కూడా స్టార్టింగ్లో ఉన్నాను, డోంట్ మైండ్ అన్నాను. క్షణం చేశాడు, సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది, మాతో సెలబ్రేట్ చేశాడు, తన గ్లిటరింగ్ కెరీర్ స్టార్ట్ అయింది. ఎవరు సినిమా అప్పుడు నా నుంచి ఫోన్ వెళ్ళింది, అంటే బ్రో నార్త్లో సినిమా చేస్తున్నాను అంటే, ఓకే రైట్ ఓకే కరెక్టే, నార్త్లో సినిమా చేస్తున్నప్పుడు. తర్వాత మేజర్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ఫోన్ చేద్దాం నేను మా ఏడీతో చెప్తుంటే, బ్రో ఇప్పుడు తను హీరో అయిపోయాడు అంటే, ఓకే తను హీరో అయిపోయాడు, కరెక్టే. తర్వాత సరే హిట్ 2లో ఏదన్నా చేద్దామని ఫోన్ చేస్తే, బ్రో గాడ్ ఫాదర్లో మెయిన్ విలన్ అంటే, ఓకే ఓకే ఏంటి ఇప్పుడు నెక్స్ట్ మన సినిమాలు ఏమున్నాయి, సరే క్యాజువల్గా సత్యకి ఫోన్ చేద్దాం అంటే, బ్రో రామ్ సేతు ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు, నార్త్లో టూర్లో ఉన్నాడు అంటే, ఓకే. ఫైనల్గా కాకా నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి నేను ఈరోజు నీ ముందు నించొని ఉన్నాను. థ్యాంక్ యూ కాకా ఫర్ అలౌవింగ్ మీ టు మీట్ మై డియర్ ఫ్రెండ్ సత్యదేవ్ అండ్ ఫర్ అలౌవింగ్ మీ, నేను ఇక్కడ ఉన్న పెద్దల కన్నా కొంచెం చిన్నవాడినే, బట్ ఫర్ అలౌవింగ్ మీ టు సే ఐ వాంట్ వాట్ ఎవర్ లక్, మీరు ప్రేక్షకులుగా, ఫ్రెండ్స్గా, వెల్ విషర్స్గా, ఫ్యాన్స్గా, వాట్ ఎవర్ లక్ యూ గైజ్ హెవ్ గివెన్ మీ, అందులోంచి జస్ట్ ఫ్యూ % అందరికీ ఈ సినిమాకి మా డియర్ సత్యకి తగలాలి, ఈ December 9th బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నాను. I genuinely feel he deserves it better than most. I loved him in Uma Maheshwara లెవెల్లో మళ్ళీ యాక్టింగ్ చేశాడని షేడ్స్తో తనే చెప్పాడు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ మామా, అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ దిస్ ఫిలిం ఆన్ ద 9th. ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ కొంతమంది ది సెడ్ ఇక్కడ తెలుగు ప్రేక్షకులు వెల్కమ్ చేశారని. సార్ థ్యాంక్ యూ టు ద కన్నడ ఆడియన్స్ ఫర్ వెల్కమింగ్ మేజర్ దేర్ as well, and we will love you, we will welcome you, and let's hope we take more of our films to the national stage. Thank you guys. December 9th గుర్తుందా శీతాకాలాన్ని గుర్తు పెట్టుకోండి, December 9th. Thank you.